నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తలు ముందుగా ప్రధానాంశాలు. లోన్ డబ్బులు కట్టలేదని రైతుల పొలాలలో ఎర్ర జెండాలు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం. రోడ్డెక్కిన బడి బస్సులు తనిఖీలు చేపట్టిన అధికారులు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరిక. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దుర్మార్గుడు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాన్సువాడ మండలం తాడ్కోల్లో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న లైన్మెన్ కు తీవ్ర గాయాలు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించిన వైద్యులు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమై బడి బస్సులు రోడ్డెక్కడంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై అధికారులు కొరడాజులు పెంచారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరించిన అధికారులు పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు, వ్యాన్లు సైతం పరిమితికి మించి తరలించకూడదని స్పష్టం చేశారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో బడి బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు స్కూలు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడాజులు పెంచారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్ పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించి ఆటోలు, వ్యాన్లలో సైతం పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదని స్పష్టం చేశారు. పరిమితికి లోబడి విద్యార్థులను తీసుకెళ్లాలని డ్రైవర్లకు సహా యజమానులకు సూచించారు. ఎక్కువ అనుకుంటుంది. చాలా స్కూల్ రీఓపెన్ అయినందువలన ఏవైతే స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ వాహనాలని యూజ్ చేస్తున్నారో అటువంటి వాహనాలన్నిటికీ ఫిట్నెస్ కలిగి ఉండాలి. దాదాపు మన జగిత్యాలలో ఇప్పటికి 464 బళ్ళ కానీ 300 చిల్లర బైక్స్ వాహనాలు ఎక్కువ కలిగి ఉన్నాయి. మిగిలిన వాహనాలు ఏవైతే తీసుకోకుండా తిరుగుతున్నారో అటువంటి వాహనాల మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పటివరకు దాదాపు ఒక 20 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో 3 వెహికల్స్ సీజ్ చేయడం జరిగినది. స్కూల్ యాజమాన్యాలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే వాహనం ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకోకుండా రోడ్ల మీద తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొచ్చినట్టయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది. 20 వెహికల్స్ చెక్ చేయగా 3 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. బక్రీద్ పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ఈద్గాను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సందర్శించారు. ఈదుల్ అదా నమాజ్కు ఇబ్బందులు కలగకుండా షామియానా, నీటి వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు రోడ్లో గల ఈద్గాను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సందర్శించారు. సోమవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని పూర్తి స్థాయిలో నీరు, టెంటు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఉర్దొండ వనిత, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కామారెడ్డి మనం ఈద్గా దగ్గరికి అండ్ ఓల్డ్ ఈద్గా అండ్ న్యూ ఈద్గా దగ్గరికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. మా గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ సలహాదారులైన షబ్బీర్ అలీ సార్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మరి కౌన్సిలర్స్ అందరం కూడా ఇక్కడికి విజిట్ చేసి మరి 3 days నుంచి కూడా ఈ సరౌండింగ్స్ క్లీనింగ్ బుషెస్ కానీ ఏదైనా సమస్యలు ఉన్నా మనకి మున్సిపల్ సిబ్బందిని స్టాఫ్ని అందరినీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా క్లీనింగ్ నడుస్తుంది. మరి ఎట్లా నడుస్తుంది అనేది మేము ఒకసారి అందరం కౌన్సిలర్స్తో పాటు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అందరం కూడా చూసి మరి ఇక్కడ కబ్రస్థాన్లో కూడా క్లీనింగ్ చేయడానికి ఒక 5-6 మెంబర్స్ని కూడా పెట్టి క్లీనింగ్ చేపిస్తున్నాము. ఈ టెంట్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ మా మున్సిపల్ నుంచి మేము మా స్టాఫ్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ఇబ్బందులు ఉన్నా కానీ 100% మున్సిపల్ నుంచి ఏ సహకారం కూడా మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ అందరికి కూడా ఈద్ బక్రీద్ ముబారక్ అని తెలియజేస్తూ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా దస్తగిరి అనే లైన్మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల పరిధిలో చోటు చేసుకుంది. గాయపడిన లైన్మెన్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోల్ గ్రామంలో విద్యుత్ సరఫరాకు మరమ్మతులు చేస్తుండగా 11 kV వైర్లు తగిలి దస్తగిరి అనే లైన్మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాన్స్వాడ ఏరాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం దస్తగిరిని హైదరాబాద్ కు తరలించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంపై అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. తనఖా పెట్టిన భూములను వేలం వేస్తామంటూ ఆ భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పొల్కంపేట, పర్మల్లా, షెట్పల్లి, సంగారెడ్డి తదితర గ్రామాల రైతులు 2010 ప్రాంతంలో పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. కొందరు కొన్ని వాయిదాలు చెల్లించి మానుకోగా మరికొందరు అసలే చెల్లించలేదు. కొందరు మాత్రం పూర్తిగా చెల్లించారు. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు కొన్నేళ్లుగా రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. అయితే అప్పులు తీసుకొని 15 ఏళ్లు కావడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పట్లో 5 లక్షలు అప్పు తీసుకుంటే ఇప్పుడు అది 15 లక్షలు దాటింది. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం రైతులకు భారంగా మారింది. వడ్డీ తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అప్పులు చెల్లించడం లేదంటూ అధికారులు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. మేము పాపం చేసినాం? గవర్నమెంట్కి ఏమైనా పాపం చేసినామా? రైతులు ఉంటుందే తప్ప రేపు ఇంకా ఇట్లా చేసుకుంటూ పోతే మేము ఎట్లా బతకాలి? మరి మా పరిస్థితులు అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే చెప్తున్నాం ఆ బ్యాంక్ వాళ్ళకి కానీ గవర్నమెంట్కి కూడా విన్నతి ఏంటంటే ఇప్పటికైనా సరే ఇంట్రెస్ట్ ఏది ఉందో అది క్లోజ్ చేస్తే మేము డైరెక్ట్ ఇప్పటికిప్పుడు ఉన్న పైసలు కట్టడానికి రెడీ ఉన్నాం, కడతాం కూడా. 15 లక్షలు ఇటు 3 సార్లు కూడా 3 ఇన్స్టాల్మెంట్లు కట్టినా ఇంకా కట్టడానికి ఇంటి మీదకి వస్తారు. మన భూముల జెండాలు మారుతున్నారు.
ఈ పరిస్థితి ఉన్నది. మాకు ఏం దిక్కుతోచక మందు తాగులేదు. ఇప్పుడు అసలు కట్టమంటే కట్టేస్తాము. దీనికి మన ఇదంతా సహకరించాలని కోరుతున్నాం. జెండల్ వార్త జప్ చేస్తారట, అవి దీనికి సహకరించాలి. సొసైటీలో మేము ఏది అగ్రికల్చర్ మీద దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నాం. ఆ రుణాలు తీసుకోవడానికి ఒక రుణం తీసుకోవడానికి మినిమం 1 నెలను 2 నెలలు పడుతుంది. కానీ మాకు ఏడాది అర్థం బట్టి మరి అవి మొత్తం పైసలు డబ్బులు చేతికి వచ్చినాయంటే అవి కూడా రాలే. కమిషన్ ఇదే సొసైటీ సెక్రటరీ సీనుకు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో 35,000 రూపాయలు ఇచ్చినాడు. ఎందుకు మీద సార్ అది మన సార్ కావాలంటూ నిజామాబాద్లో పైసలు ఇవ్వాలి, ఈడియాలి ఆడియాలంటే 35,000 రూపాయలు. ఆ 35,000 రూపాయలు ఇచ్చిన తర్వాత మర్ర అట్లనన్నా అయిందంటే అట్లా కూడా కాదు. మరో ఏడాది పడుతూ ఆడికెళ్ళి మేనేజర్కు, ఫీల్డ్ ఆఫీసర్కు, నెక్స్ట్ సీనుకు వాళ్ళు మన దానికి ఉన్న ఆయన పేరు చైర్మన్ సంపత్ గౌడ్, డైరెక్టర్ సంపత్ గౌడ్ చైర్మన్కి ఇవ్వాలని కూడా తీసుకున్నారు. ఆయన తీసుకోవాలో మాకు తెలియదు. కానీ మొత్తం తీసుకుందంతా సొసైటీ సెక్రటరీ. మొత్తం 3,64,000 రూపాయల లోన్ అయితే మాకు వచ్చింది 2 లక్షల చిల్లర లోన్ వచ్చింది. 1,18,000 రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్పేసి ఇదే బ్యాంకులు మా ఇంటి ముంగడికి వస్తే 2 సార్లు చెప్పినాం. 1,18,000 రూపాయలు ఖర్చు పెట్టించారు సార్. తినడానికి తాగడానికి వాళ్ళకి ఎక్కడేం ఓటు దొరకకపోతే మాకే ఫోన్ చేసి ఇవాళ పని ఉంది, నువ్వు సంతకాలు పెట్టాలి రమ్మంటే పోవాలి, లింగంపేట పోవాలి, కూర్చుండాలి, తాగిపియాలి, తినిపియాలి, రావాలి. ఇటువంటి చాలా జరిగినాయి. ఇది 2 సార్లు, గతంలో 2 సార్లు బ్యాంకు వాళ్ళు వస్తే కూడా 2 సార్లు చెప్పినాం. అయినా మా ఇంట పడతాం. ఒక్కసారి మేము రైతులము రుణాలు తీసుకున్న దానికి మా ఇంట వాడి మా ఇండ్ల మీదకి వచ్చి దాడి చేయడము, మా పొలాల కాడికి వచ్చి దాడి చేయడం, ఇది ఎక్కడిది? రాష్ట్ర గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లు రైతులు తీసుకున్న రుణం ఎంత అబ్బాయిలకు వేరేటోళ్ళకు ఒక్కొక్కరికి 1,000 కోట్లు మాఫీ చేస్తారు, మరి లక్షల కోట్లు మాఫీ చేస్తాం. మేము రైతులు పాపం చేసాం. మేము ఒకటే చెప్పినాం, మాకు ఇంట్రెస్ట్ మాఫ్ చేయండి, అసలు ఎంత తీసుకున్నాం అంత కట్టేస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అసలు ఎంత తీసుకున్నామో కట్టేస్తాం, మాకు టైం ఇవ్వాలి. అసలు ఎంత తీసుకున్నాం అంత ఇప్పటికైనా సరే కడతాం, అందరం రైతులను కడతాం, ఇంకేం బాధపడైనా కడతాం. కానీ ఇంత ఇంట్రెస్ట్ చేసి ఇప్పుడు ఒక్కొక్కలం తీసుకున్న 3 లక్షలు 4 లక్షలు అయితే ఒక్కొక్కరు 10-12 లక్షలు అయింది. ఎక్కడికి వెళ్ళి కడతాం, ఏ బొందలకి వెళ్ళి కడతాం? రైతులకు ఉన్న సమస్యలు పట్టించుకుంటూ లేరా? అవసరాలు వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మేము చేస్తాం. మాకు ఏం చేస్తారు? రైతులకు చేసింది ఏముంది? ఈ మేము రుణాలు తీసుకున్నది ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు రుణాలు మాఫీ చేస్తాం. ఈ రుణం మాఫీ చేస్తాం, ఆ రుణం మాఫీ చేస్తాం అంటే ఎట్టయినా మాఫీ అయితే కదా గమనుకున్నాం మేము. లేకుంటే ఎప్పుడో కట్టేవాళ్ళం కదా. ఇదే ఏంట వాడు తీసుకున్నప్పటి నుంచి మమ్మల్ని అప్పటి నుంచే టైట్ చేస్తాం. మేము ఇప్పటికల్లా కట్టేటోళ్ళమే కదా. రుణం కట్టద్దని కూడా అనుకోడు కదా. మాఫీ చేస్తాం, ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది మాఫీ చేస్తానే. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. తెలంగాణలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో రైతు భరోసా పథకం ఒకటి. రైతు భరోసా సహాయాన్ని కేవలం భూమి పట్టా ఉన్న వారికే కాకుండా కౌలు రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా వర్తింపజేయడం ఈ హామీలో ముఖ్య అంశం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి తక్షణమే కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. బతుకు తెరువుకు ఉపాధి మార్గం లేక వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తుంటారు కౌలు రైతులు. సొంతంగా భూములు లేక కౌలు తీసుకొని సాగు చేసుకొని పొట్ట పోసుకుంటున్నారు. ఏడాదంతా కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోయినా ప్రతికూల వాతావరణంలో దిగుబడి తగ్గి అప్పుల్లో కూరుకుపోతున్నా ఏ ప్రభుత్వం వీరిపై జాలి చూపడం లేదు. ఓవైపు కౌలు ధరలు, కూలీలు, ఎరువులు, విత్తనాల ధర ఏటేటా పెరుగుతుండడం కౌలు రైతుల పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలపై ఆశలు పెట్టుకున్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులతో పాటు కౌలు రైతులకు సైతం ఏడాదిలో 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 అమలు చేస్తుండగా రైతు భరోసా పథకం విధి విధానాలు మాత్రం ఇప్పటికీ వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలలో భూములు తీసుకునే ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం కౌలుతులకు సైతం ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రకటించడంతో భూ యజమానులు కౌలు పత్రాలు రాసి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కౌలు పత్రాలు రాసిస్తే రైతు భరోసా పథకానికి ఎక్కడ దూరం అవుతామోనని భూ యజమానులు భావిస్తున్నారు. అలాగే గుర్తింపునకు ప్రామాణికమైన కౌలు పత్రాలు లేకపోవడంతో పథకానికి దూరం అవుతామని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తల్లితో పాటు నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కార్నపల్లిలోని ఓ రైస్ మిల్ వద్ద జరిగింది. కాగా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 6 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కార్నపల్లిలో జరిగింది. గురువారం అర్ధరాత్రి ఓ రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని అందులో డ్రైవర్గా పనిచేస్తున్న బలరాం ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అర్ధరాత్రి లేచి చూసేసరికి బాలిక కనిపించకపోవడంతో గమనించిన తల్లి తోటి కార్మికులకు ఈ విషయాన్ని తెలిపింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఏమన్నారు అడుగుంటే చంపింది మేము ఇక్కడ అంటే వర్షం వచ్చిందని ఆడ బయట పండుకున్నాం. లోపు ఇక్కడ అందరూ బయట పండుకొని వర్షం వచ్చిందన్న వల్ల ఇంట్లోకి పోయి కరెంట్ లేదు, ఉబ్బరిస్తుంది, పిల్లలు వేసిన వాళ్ళగా రేకుల కింద వచ్చి పండుకున్నాం. 6 సంవత్సరాలు ఉన్నాయి సార్ మా అబ్బకు. మేము 9 నెలలు అవుతాం సార్ మేము వచ్చి. లేదు సార్ ఇక్కడ మాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. ఎవరు సార్ మేము ఆయన కూడా చూడలేదు, కొత్తగా కనబడతాండి. మిల్లులో కూడా ఎవరు లేదు. నైట్ 10, 10:30, 11 అయినా సార్ కొంట వేశాడు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. లోన్ డబ్బులు కట్టలేదని రైతుల పొలాలలో ఎర్ర జెండాలు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం. రోడ్డెక్కిన బడి బస్సులు తనిఖీలు చేపట్టిన అధికారులు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరిక. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దుర్మార్గుడు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాన్సువాడ మండలం తాడ్కోల్లో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న లైన్మెన్ కు తీవ్ర గాయాలు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించిన వైద్యులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.